భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని అచ్యుతాపురం గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో జారే ఆదినారాయణ మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లలో తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదని, ఎన్నో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించుకుందని, అందులో భాగంగా 6 గ్యారంటీలు అమలు చేయడానికి చేస్తున్న కార్యక్రమమే ప్రజాపాలన అని జారే ఆదినారాయణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా ఫోటోలు అవసరం, మా వీడియోలు వీడియో నాయకత్వం ఉద్యమ నాయకుడు చెన్నారావు గారి ఆత్మ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఎన్నికల ముందు హామీలు 100 రోజుల లోపల 100% హామీలు నెరవేరుస్తున్న ఆలోచన, ఒక దృఢమైన సంకల్పాన్ని ఏర్పాటు చేసుకుని మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వారి తనదైన శైలిలో మనం ఇచ్చినటువంటి ప్రతి హామీ పేద ప్రజలకు చేరాలనే ఆలోచనతో మొదటి సంతకంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా రాజు ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకాన్ని ప్రారంభించడంతో పాటు వీటితో పాటుగా ప్రజల మధ్యకు వెళ్ళి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకెళ్లే విధంగా ప్రజాపాలన అనే ఒక పేరు మీద ప్రతి ఒక్క గూడెనికి వెళ్ళి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందే విధంగా చూడాలనే తపనతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి ఎంఆర్ఓ గారికి, ఎంపీడీ గారికి, అదేవిధంగా ఎంపీపీ గారికి, సొసైటీ చైర్మన్ గారికి, అదేవిధంగా ఎంపీటీసీ గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి, అలానే మీడియా మిత్రులకి, అదేవిధంగా పార్టీ పెద్దలకి, అలానే లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్కటే ఇక్కడికి వచ్చేటప్పుడు నా యొక్క 9.5-10 ఏళ్ల లోపల రాజకీయంగా పునాదులు పెట్టినటువంటి ఊరు నాకు అచ్యుతాపురం. ఈ అచ్యుతాపురం ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోయే ఊరు అచ్యుతాపురం. నాకు రాజకీయంగా అవకాశాలు వచ్చినా రాకున్నా నన్ను వెన్ను తట్టినటువంటి గ్రామం అచ్యుతాపురం గ్రామం. కానీ కీర్తిశేషులు పాగిరేని చెన్నారావు అన్న. నేను మొట్టమొదటిగా 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తరుణంలో పార్టీలో అవకాశం ఉన్నా రాకున్నా ప్రజాక్షేత్రంలో చిన్న చిన్న అడుగులు ప్రయాణం చేస్తున్న తరుణంలో రెక్కలు విడిగిన పక్షుల విలువలాడుతున్నప్పుడు తను నన్ను హక్కున చేర్చుకొని నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనే ఒక దీవెనతో నన్ను ఈ గ్రామంలో ఉన్నటువంటి పాకిరం నాకు ఏదైతే తమ్ముడు తనకి 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయిన తర్వాత ఆ కిడ్నీలు ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితేనే 15 రోజుల లోపల తన బతికే పరిస్థితి. తనతో పాటు నేను 1 రోజుల పాటు తనతో పాటు పడుకున్నాను. తను ఎక్కడుంటే అక్కడ, ఏ చోట ఉంటే ఆ చోట నేను ఉండి తనకి ఈ రోజు మరి నేను ఆ రోజు చేసినటువంటి సహాయం కింద ఈ ఊరు అంతే ప్రతి ఇల్లు గడపిల్ల పాది కూడా నన్ను ప్రతి ఇంటిలో 10 పార్టీలకు అతీతంగా ఎవరు ఏ పార్టీని చూడలేదు కానీ
ప్రతి ఇంటి లేపాది నన్ను ఈ గ్రామం ఆహ్వానించి అశ్వతిరేఖలు చేశారు. అంటే అప్పుడు నాకు మొదలైంది నా యొక్క రాజకీయ రంగ ప్రవేశం. నేను చేయొచ్చు సామాజిక సేవలో ఇదొక మంచి ఆలోచన, ఒక దృక్పథం. తనకి చేయడానికి నేను పడ్డ అహర్నిశల శ్రమ ఏదంటే కనీసం 4 రోజుల సుమారు ఒక్క పూటే భోజనం చేసిన సందర్భాలు వాళ్ళకి తెలుసు. ఉదయం టిఫిన్ తిని మధ్యాహ్నం భోజనం డబ్బులు లేని పరిస్థితులు నేను చూసిన. కానీ ఇవన్నీ రూపుదాల్చాలంటే ఒక రాజకీయ వేదిక తప్పనిసరిగా ఉండాలని చూసిన. ఆ రాజకీయంగా నాకు పదవి ఉన్నా లేకున్నా, డబ్బున్నా లేకున్నా ఎంతో మంది నిరుపేదలకు సహాయం చేసినటువంటి గొప్ప కార్యక్రమం నేను చేపట్టడం జరిగింది. అదేవిధంగా నాంది పలికినటువంటి ఊరు నేను. అందుకని ఈ ప్రభుత్వ కార్యక్రమానికి నాకంటూ అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ గ్రామంలో నాంది పలికే విధంగా ప్రభుత్వ పాలన అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా అటు అధికారుల సమన్వయంతో నేను ప్రజలకు వారధగా మేము ఒక అకుంఠిత భావంతో అది దృఢమైన సంకల్పంతో కాలికి గజ్జె కట్టి నేను పని చేస్తానని చెప్పేసి ఇప్పుడే హామీ చెప్తున్నాను. ఖచ్చితంగా నా ఈ నియోజకవర్గంలో అధికారులందరూ కూడా అద్భుతమైన పనితీరు కలిగినటువంటి వారు. ఆయా రంగాల్లో నిష్ణాతులు కూడా వారి యొక్క బయోడేటా నా తాను ఉంది. వారు చేసే ప్రతి ప్రక్రియ వారి కేవలం సామాజిక సేవ, ప్రతి వారికి పని చేయాలనే ఆలోచన కలిగినటువంటి అధికార బృందం అద్భుతంగా ఈ నియోజకవర్గంలో ఉంది. వారితో నేను సమన్వయపరుస్తూ వారి ఆలోచన నేను తీసుకుంటూ నాకున్నటువంటి అథారిటీని వారు వినియోగిస్తూ ఖచ్చితంగా ఏ పేదవాడు, ఏ గూటి పక్షి ఏం కావాలని కోరుకుంటుందో అనే భావనతో మీకు చేసి చూపిస్తామని కూడా సభా వేదిక చేస్తున్నాను. ఎందుకంటే నేను మాట్లాడేది చంద్రరావు నా టీచర్ వింటూనే ఉంటారు. వారు చాలా ఉంది. ఈ మనోవేదన భావనే ప్రజలకి చేసేటటువంటి బృహత్తర కార్యక్రమాలు ఏమంటే రూపుదిద్దిన ఆ రూపకల్పన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైనటువంటి ప్రజాపాలన అందించబోతా ఉంది. ఈ ప్రభుత్వ పథకాలు ప్రతి గూటికి చేరాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. ఒక రాజకీయ వేదిక ద్వారా ఎంతో మందికి సహాయం చేసినటువంటి గొప్ప అదృష్ట భావాన్ని నేను ఆనందంగా, అదేవిధంగా అంత అదృష్టాన్ని కల్పించినటువంటి నియోజకవర్గ ప్రజలకి ప్రత్యేకంగా శిరస ప్రాణమిల్లి మొక్కుతున్నానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇదొకటే, నేను ఎప్పుడు ప్రజలతో ఉంటాను, ప్రజల సమస్యల మీద ఉంటాను. అధికారులు కూడా ప్రతి సమస్యని ఛేదించే విధంగా కూడా వారు ఉంటారని కూడా భావిస్తా ఉన్నా, ఉంటారు కూడా. ఈ రోజు ఈ కార్యక్రమం మొదటి నాందిగా పలుకుతూ నా రాజకీయంగా ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి గొప్ప వేదిక నాకు మొదటిది ఇది కావడం కూడా నాందిగా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఈ గ్రామంలో నేను మొట్టమొదటిగా వచ్చిన తర్వాత కూడా నన్ను విధించిన తర్వాత నన్ను బయట ఎక్కడో జారాజనంటే ఎవరైనా నన్ను పూల వర్షంతో తీసుకొచ్చారు. ఒక్కతనికి నేను సహాయ సహకారాలు అందించడం. నిన్ననే మరి మున్నాబాయి గారని పట్టువారు కూడా నేను ప్రమాణ స్వీకారం చేసిన గంటకే నిమ్స్ హాస్పిటల్లో తనకి సర్జరీ నిమిత్తం 2 లక్షలు అవసరమై ఉండే. తను విలవిల్లాడుతా ఉన్నా. నేను గుర్తొచ్చి నాకు కాల్ చేశారు. చేసిన తర్వాత వెంటనే బయటికి రావడంతో ఆ ఫైల్ మీద నేనే మొట్టమొదటి సంతకం పెట్టినా. 2 లక్షల రూపాయలు 24 గంటల్లో నేను తీసుకొచ్చి తన చేతిని పెట్టినా. ఈ రోజు ఉదయమే నేను తన చేతికిచ్చి ఈ రోజే మార్నింగ్ వచ్చిన ఒక గొప్ప అదృష్టంగా భావిస్తాను. ఆ పథకాన్ని నేను గతంలో ప్రజలకు తీసుకెళ్లాలంటే ఫైళ్లు పట్టుకుని గంటల తరబడి నిల్చునేది. ఎక్కడ వెళ్ళినా నాకు తెలుసు. ఎన్నో కష్టాలు పడ్డా. కానీ సుమారు నా తాను 6-7 కోట్ల వరకు జనాలకి సహాయ సహకారాలు అందించింది. ఈ గ్రామంలో కూడా 40 నుండి 50 మంది సహాయ సహకారాలు అందించింది. చాలా మంది తెలుసు. అయినా ఈ రోజు నేను బాధ్యుడిని దానికి. ఎంతో మంది యొక్క గూటి పక్షుల్ని కాపాడేటువంటి బాధ్యతగా మీరు నన్ను ఆశీర్వదించినటువంటి సందర్భం మరవలేని. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో హామీని నెరవేర్చే విధంగా మడమ అంటే తిప్పకుండా ప్రజలకి దగ్గరగా ఉండే పరిపాలన ఆలోచనతో ముందుకెళ్లని ఆలోచనతో గొప్ప పథకాన్ని ప్రారంభించింది. అవి 6 గ్యారంటీ పథకాలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ ప్రజలు బాగుపడతాయనే ఆలోచనతో ఆనాడు సోనియా గాంధీ గారి తెలంగాణ రాష్ట్రం ఇస్తే 9.5 ఏళ్ల పాటు ప్రజలకి చేరువైనటువంటి పథకాలు ఎన్నో వైఫల్యాలను మనం చూసినాం. ఆ వైఫల్యాల ప్రజలకు అందలేదనేదే ఈ రోజు అందరూ కూడా భావించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుగా మీరందరూ కూడా చేతునిచ్చి ముందుకు తీసుకొచ్చారు. 10 ఏళ్లలో మనం ఏం వైఫల్యం చెందినటువంటి పథకాలు ఏమి లాస్ అయినాం? ఇదేనా తెలంగాణ ప్రభుత్వం? తెలంగాణ ఇచ్చింది దీనికని నేను సోనియా గాంధీ గారు 6 గ్యారంటీ పథకాలు ఇచ్చి ప్రజలకి మనం ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఆర్థిక లావాదేవీలు నష్టం వాటిల్లినా సరే తెలంగాణ ప్రజల యొక్క వారి మనోభావాలు దెబ్బతినకుండా
ఆయా సామాజిక వర్గాల అభివృద్ధిని ప్రధాన ధ్యేయంగా అందరి కూడా కళ్ళలో ఆనందాలు చూడాలి అనే తపనతో 6 గ్యారెంటీ పథకాలు ఇవ్వటం కాకుండా వాటితో పాటు ఇప్పుడే ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నారు. ఇవే కాదు, మీకు గ్రామంలో పలు సమస్యల మీద కూడా మీరు మాకు విన్నవిస్తే మేము కూడా దాన్ని స్వీకరిస్తామని కూడా మాట చెప్పడం జరిగింది. ఇందుకు ఉన్నాయే కాకుండా పలు సమస్యల మీద ఎప్పటికి కూడా ఈ కార్యక్రమం అనుకుంటారు 28 నుండి 6 వరకు అనుకుంటారు కాదు, ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఎక్కడో రేషన్ కార్డు గురించి మీరు ఎంఆర్ఓ చుట్టూ మీ సేవ చుట్టూ తిరగని అవసరం లే. ఇదే గ్రామంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి వేదిక ఇదే కాబోతా ఉంది. గ్రామ ప్రజాపాలన కేవలం మన గ్రామంలోనే అద్భుతంగా రూపుదాల్చబోతా ఉంది. ఎక్కడ మీరు వెళ్ళొద్దని కూడా చెప్తా ఉన్నా. ఒకే మాట ఇచ్చినా నా తాను వాలంటీర్ సిస్టమ్ ఒకటి ఇచ్చిన 105 పంచాయతీలు నా పనిచేస్తారు. అద్భుతమైనటువంటి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి చొరవ కూడా మా టీం పనిచేస్తారు సార్. నేను కూడా మీకు సపోర్ట్ అడిగిస్తాను. నేను కూడా మా టీంని ఇస్తాం. ప్రతి వారికి ఎవరైతే లాస్ అయ్యారో అర్హులైనటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించడంలో మీతో పాటు ఇక్కడ మా టీం కూడా పనిచేస్తుంది. అధికారులకు సమన్వయంగా పనిచేస్తారు. అదేవిధంగా అన్నిట్లో మనకు కావాల్సింది నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, నియోజకవర్గం అభివృద్ధి. ఈ అభివృద్ధికి ప్రధాన ధ్యేయం, దానికి కావాల్సినటువంటి నిధులు అన్ని ఎలా ఉన్నాయని కూడా అన్ని అధికారులతో సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ పేద ప్రజలకు దక్కాల్సినటువంటి వాటా వారికి దక్కాలి. దానిలో ఎక్కడ కూడా లాలుచు పడదు. ఇక్కడ ఈ నాయకుడు నావాడు, ఆ నాయకుడు నా ఒకడు ఉన్నది ఎవరు అధికారులు ఒకే వైపు చూడరు. అందరికీ సమన్వయం జరగాలనేది ఒక తపన. ప్రభుత్వ ఆలోచన కూడా అదే. కాబట్టి మంచి కార్యక్రమంలో చాలా భాగస్వామ్యం నాకు అయినందుకు ఈరోజు ఎమ్మెల్యే అయిన తదనంతరం గొప్ప కార్యక్రమానికి ప్రజలు ఏదైతే కావాలని కోరుకుంటా ఉన్నారు, తెలంగాణ ప్రజలు ఏవైతే వైఫల్యం చెందిన గత ప్రభుత్వం ఏదైతే వైఫల్యం ద్వారా మనం నష్టపోయామో దాన్ని పూడ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినందుకు చాలా అద్భుతంగా ఈరోజు మహిళలు బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణం చాలా ఆనందంగా ఈరోజు వెళ్తా ఉంటే హైదరాబాద్ వరకు ఫ్రీ. మన రాష్ట్రం మొత్తం అంతా కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. ఎంత అద్భుతమైన కార్యక్రమం. రేపు గ్యాస్ బండ 500 రూపాయలకి. 500 చూసారా? అక్క నవ్వుతూనే ఉన్నారు. అబ్బో నేను ఇల్లు వచ్చిన నేను హైదరాబాద్ అంటా ఉన్నాను. వీళ్ళు చాలా మంది కూడా నా ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ చేసిన అక్క ఎలా ఉంది బస్సు ప్రయాణం అంటే, కానీ 6 సీట్లు మొత్తం ఆపారు అన్న. అదేంటి మీకు ఇవ్వటం అన్న, దాని వెనకాల పురుషులు మాత్రమే రాసినారు, ఒక్కటి వెళ్ళిపోయారు అన్నారు. అంటే ఇంత ముందు ఉన్నది మార్చి రాశారు అంతే తేడా. అలానే మరి ఆడపడుచులు ఇంటి దగ్గర వంట చేసుకునేటప్పుడు 1250 పథకం గ్యాస్ బండ కొంటా ఉండే. ఇక్కడ మీరు రాస్తా ఉన్న అప్లికేషన్ లో కూడా ఉంది. మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ బండ్లు వాడతారని కూడా మీకు పెట్టారు. అదేంటే అంటే మీకు దాని తగ్గట్టుగానే ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. అదేవిధంగా గ్యాస్ బండ్ 500 రూపాయలకి. గృహజ్యోతి పథకం పాపం చాలా మంది ఇళ్లలో కూడా మరి 150 యూనిట్లు 100 యూనిట్లు కలిస్తే బిల్లు కట్టలేని పరిస్థితి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ లోపల ఉచిత కరెంటు మీకు ఇవ్వబోతా ఉంది. 200 యూనిట్లు మహా అంటే సుమారు 150-160 కాలుతాం. కానీ 200 యూనిట్ లోపల మనకి ఉచిత కరెంటు. అదేవిధంగా నిరుపేద మహిళలు ఉంటారు, పాపం భూమి లేనటువంటి వారు, అరకొర పరిస్థితులు, జీవన విధాన పరిస్థితులు మనకి కుటుంబాలు ఉంటే వారికి నెలకి ఆడబిడ్డలకి నెలకి 2500 రూపాయలు ఇచ్చేటటువంటి బృహత్తర కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోతుంది. అది కూడా మీకు ఇచ్చే అప్లికేషన్ ఉంది. అదేవిధంగా చేయిత పెన్షన్ 4000 రూపాయలు కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా డయాలసిస్ పేషెంట్ కానీ, వితంతువులు కానీ, బీడీ కార్మికులు కానీ, అంటే వీళ్ళందరూ కూడా మీకు ఇచ్చే నామ్స్ పరంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పిలప్ లో అధికారులకు ఒకటి చిన్న సూచన చేస్తా ఉన్నా సార్. దీని మీద మీరు ఏదైతే ఒక రూపకల్పన చేశారో 100 మంది కుటుంబాలకు ఒకరా, 200 కుటుంబాలు ఒకరు ఎట్లయితే మీరు చెప్పారో చక్కగా అక్కడ ఒక బోర్డు ఒకటి మెన్షన్ చేయండి సార్. అక్కడ వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉంటారో కాస్త పూర్తిగా మీరు అప్లికేషన్ ఇచ్చి రసీదు తీసుకునే లోపు ధైర్యంగా నాకు ఇల్లు లేదని అప్లికేషన్ పెట్టినా నేను ఇక్కడ ఒక కార్యక్రమం అటెండ్ అయి వస్తా ఉన్నా. అమ్మ మీరు నేను కాస్త ఒక 5 నిమిషాలు నిల్చున్నా, బయటకు వచ్చాక ఏటమ్మా రసీదు తీసుకొస్తా, నేను అక్కడే ఉన్నా రసీదు తీసుకెళ్తా ఉన్నాను. ఏటమ్మా రసీదు ఇచ్చారు, దీనివల్ల నీకేం లాభం అని అడిగినా. అంటే దేనికి అప్లై చేసావంటే ఏమో సార్ వెళ్ళే కానీ రాశారు కానీ నాకు అర్థం కాదు రసీదు ఇచ్చారు అంటున్నా. అట్లా ఉండదు, ముందే చెప్తా ఉన్నా. బాధ్యత మనది కూడా. వారే చెప్పాలని మీరు ఊహించొద్దు. మనం ఇచ్చేటటువంటి అప్లికేషన్ పూర్తిగా మీకు అవగాహన ఉండాలి. అధికారులు చెప్పాలంటే కొన్ని వేల మందికి చెప్పలేరు కదా.
దాన్ని మీరు కూడా పూర్తిగా దేనికి అప్లై చేస్తున్నారు అనేది మీరు ఆ రసీదు ఇందాక ఎంఆర్ఓ గారు చెప్పినట్టు మీ పథకం వచ్చేంత వరకు రసీదు మీ ఇంట్లో ఉంటే ఎన్ని పథకాలకి మీరు అప్లై చేశారనేది మీ